తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. నార్మల్గా ఏ హీరోకైనా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది కామన్. ఇండస్ట్రీలో చాలా మంది చిన్న పెద్ద హీరోలు ఉన్నారు. వారిలో కొంతమంది హీరోస్ మూవీ అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావించేవాళ్ళు. సినిమా ఎలా ఉన్నా డే 1 ఓపెనింగ్స్ రావడంతో పాటు ప్రొడ్యూసర్కి మినిమం టేబుల్ ప్రాఫిట్ వచ్చేవి. కానీ ప్రెజెంట్ అలాంటి పరిస్థితి లేదు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన హీరోలకి ఇప్పుడు డబల్ డిజిట్ షేర్ కాదు కదా, కనీసం డబల్ డిజిట్ గ్రాస్ కూడా గగనమైపోయింది. థియేటర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తుండగా ఎగ్జిబిటర్స్ లబోదిబోం అంటున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే లిస్ట్లో మరీ ముఖ్యంగా ముగ్గురు హీరోలు ఉన్నారు. వాళ్ళు మరెవరో కాదు, రవితేజ, గోపీచంద్, అలాగే నితిన్. ఈ ముగ్గురు హీరోల ట్రాక్ రికార్డును ఒకసారి చూస్తే మనకు ఓ విషయం అర్థమవుతుంది. వీళ్ళది కేవలం బ్యాడ్ ఫేజ్ అనలేము, ఇది క్లియర్గా డౌన్ఫాల్ గానే కనిపిస్తుంది. కానీ ఎందుకు ఇలా అవుతుంది? వీళ్ళు మూవీస్ని ఆడియన్స్ రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి? మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మాస్ మహారాజా రవితేజ. ఆయన మూవీస్ వెంటనే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే బీసీ సెంటర్లో ఓ పెద్ద జాతరలా ఉండేది. టాక్తో ఎలాంటి సంబంధం లేకుండా ఫ్యామిలీ, ఆడియన్స్, యూత్ ఇలా ప్రతి ఒక్కరు థియేటర్లకు బారులు తీసేవారు. రీసెంట్గా చూస్తే ఆయన నటించిన ధమాకా మూవీ ఒక్కటే హిట్గా నిలిచింది. మిగిలినవన్నీ డిజాస్టర్సే. 2021లో ఆయన నుండి క్రాక్ మూవీ వచ్చింది. 50% ఆక్యుపేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ డే 1 కలెక్షన్స్ అరౌండ్ 10 crores గ్రాస్తో సాలిడ్గా నిలిచింది. మాస్ మహారాజా పవర్ అంటే అదే. కానీ ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూనే ఉన్నాయి. కొన్ని సినిమాల్లో సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్లో మాత్రం చతికిలు పడిపోతున్నాయి. వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నప్పటికీ ప్రెజెంట్ యంగ్ హీరోలు ఓపెనింగ్ నెంబర్స్ డబల్ డిజిట్స్ లో వస్తున్నాయి. కానీ రవితేజకి మాత్రం రావడం లేదు. ఒక స్టార్ హీరోకి ఆ నెంబర్స్ రావడం అంటే ఆడియన్స్ లో ట్రస్టే లేదని చెప్పాలి. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర అయినా హిట్ గా నిలుస్తుందేమోనని ఫ్యాన్స్ భావించారు. కానీ అది కూడా డిసప్పాయింటే చేసింది. దీంతో ఆడియన్స్ ఫిక్స్ అయిపోయినట్లున్నారు. రవితేజ మూవీస్ ని థియేటర్స్ లో చూడడం వేస్ట్ అని. ఇక నిన్న కాక మొన్న సంక్రాంతికానికి రిలీజ్ అయిన మూవీ భర్త మహాశైలుకు విజ్ఞప్తి. ఇదైతే ఏకంగా లెస్ దెన్ 5 crores గ్రాస్ ని ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళడానికి ఇంట్రెస్టే చూపించలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. కానీ ఎందుకు ఇలా అవుతుంది, అసలు ప్రాబ్లం ఏంటి అనేది చూస్తే రవితేజ క్వాలిటీ కంటే క్వాంటిటీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇయర్కి 2-3 సినిమాలు చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ని గాలికి వదిలేస్తున్నారనిపిస్తుంది. దీంతో రవితేజ మూవీ అంటే ఏదో ఒక ఎనర్జీ ఉంటుందనే ఫీలింగ్ పోయి మళ్ళీ అదే రొట్టె సినిమా అనే ఫీలింగ్స్కి వచ్చేస్తున్నారు ఆడియన్స్. ఇప్పటికైనా రవితేజ ఈ విషయాన్ని గుర్తించకపోతే ఈ డౌన్ఫాల్ అనేది స్టార్డమ్ నుంచి పర్మనెంట్ రిటైర్మెంట్కి దారితీసే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ హీరో గోపీచంద్. నిజానికి మన తెలుగు హీరోల్లో యాక్షన్ మూవీస్కి పర్ఫెక్ట్ కట్అవుట్ ఉన్న వన్ ఆఫ్ ది యాక్షన్ హీరో అంటే, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ప్రభాస్ తర్వాత అంత కట్అవుట్ ఉన్న హీరో. ఒకవేళ గోపీచంద్ విలన్గా రీఎంట్రీ ఇచ్చినా సరే ఆయన విలన్ యాక్టింగ్ కోసం జనాలు ఎగబడడం ఖాయమైనలా ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ కానీ హీరోగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. గోపీచంద్ డౌన్ఫాల్కి కారణం ఆయన ఇంకా 2005 to 2010 టెంప్లెట్లోనే ఉండడం. అంటే ఆయన ఇంకా అవుట్డేటెడ్ ఎమోషన్స్ పైనే ఆధారపడుతున్నారు. రామబాణం, భీమా, ఆ తర్వాత విశ్వం, ఇలా ప్రతి డిజాస్టర్ గానే మిగిలిపోయింది. మొత్తంగా గోపీచంద్ ప్రాబ్లం యాక్టింగ్ కాదనే చెప్పాలి. ఆయన డైరెక్టర్ ఎవరైనాది చూస్తున్నారు కానీ కంటెంట్ ఎంత ఎంటర్టైనింగ్ ఏది ఉందో చూడడం లేదు. కాబట్టి ఆయన యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. ఒక్కొక్క నాడు గౌతమ్ నంద, సాహసం వంటి రిస్కీ ప్రాజెక్టులు మళ్ళీ ఇప్పుడు చేస్తేనే గోపీచంద్ కెరియర్ సేఫ్ కావచ్చు. అలా కాకుండానే అవే అవుట్డేటెడ్ వే అంటే ఆడియన్స్ పూర్తిగా వదిలేస్తారు. ఇక ఈ లిస్ట్లో ఉన్న మరో హీరో నితిన్. ఆయన సినీ కెరియర్ గ్రాఫ్ చూస్తే ఒక సైన్ వేవ్ లా కనిపిస్తుంది. ఒకసారి అలా పైకి వెళ్తారు, మళ్ళీ వెంటనే డౌన్ఫాల్కి వెళ్ళిపోతారు. కొన్ని సినిమాలు అయితే ఆయన రిలీజ్ అయినాయి అని కూడా తెలియదు. ఆయన నటించిన రీసెంట్ మూవీ తమ్ముడికి కూడా ఇదే జరిగింది. చాలా మంది ఈ సినిమాని ఎప్పుడు తీశారని అంటున్నారు. నితిన్ కెరియర్ స్టార్టింగ్ లో జయం నుంచి సై వరకు బాగానే ఆడాయి. తరువాత ధైర్యం నుంచి మొదలు పెడితే అల్లరి బుల్లోడు, రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ, అజ్ఞాత్, రెచ్చిపో, సీతారాముల కళ్యాణం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ఇష్క్ తర్వాత ఆ గ్రాఫ్ నెమ్మదిగా లేచింది. దాన్ని భీష్మ వరకు లాక్కొచ్చారు. కానీ
మళ్ళీ దారుణంగా డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయారు. అసలు నితిన్ డౌన్ఫాల్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఐడెంటిటీ క్రేసెస్. ఆయన క్లాస్ మూవీస్ చేయాలా లేక మాస్ మూవీస్ చేయాలా అనే కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. కానీ ఆయనకు సెన్సిబుల్ ఫ్యామిలీ కంటెంట్ మూవీస్ అయితే సెట్ అవుతాయి. అలా కాకుండా మాస్ హీరో అవుతా ఫైట్స్ చేస్తా అంటే మాత్రం పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పటికే ఆడియన్స్ నమ్మకాన్ని కోల్పోయారు. నితిన్ మూవీ అంటే ఏముంటుందిలే రొటీనే, టికెట్ డబ్బులు బొక్క అనే ఫీలింగ్కి వచ్చేసారు. కాబట్టి ఇప్పటికైనా ఆయన రిలీజ్ అవ్వాల్సిన టైం వచ్చింది. స్టార్ హీరో అవ్వడానికి మాస్ హీరో అవ్వాల్సిన పని లేదు. డాన్స్ ఫైట్లు కంపల్సరీ అనే థీరీని పక్కన పెట్టి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆడియన్స్ హ్యాపీగా చూస్తారు. అన్నెసరీ ఎలివేషన్స్, హెవీ డైలాగ్స్ ఆయనకి సెట్ కావడం లేదు. సో మొత్తంగా ఈ ముగ్గురు హీరోలు టాలెంట్ లేని వాళ్ళు కాదు. నిజానికి వీళ్ళు ప్రూవిన్ యాక్టర్స్. కానీ ప్రెజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదో టైంపాస్ అనేలా సినిమాలు చేస్తే వర్కౌట్ కాదు. కానీ వీళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆడియన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. రవితేజ, గోపీచంద్ అండ్ నితిన్ నుంచి సూపర్ హిట్స్ రావాలంటే వీళ్ళు రొటీన్ డైరెక్టర్స్ని పక్కన పెట్టాలి, కొత్త స్క్రిప్ట్స్ని నమ్మాలి. మరి ఈ ముగ్గురులో ఎవరు ఫస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ని ఎవరు త్వరగా మార్చుకుంటారు అనేది చూడాల్సింది.